అందరూ కూడా చెప్పని కొద్ది ఆరాధిస్తున్నాం. ప్రతి నిమిషం దేవుని వాక్యం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప తరుణం ఇచ్చిన దేవుడు మనం మరొక విడవక 2026 సంవత్సరంలోకి నడిపించాడు ప్రేమ చేత. ఆమేన్. మినిస్ట్రీ నాయకుడు డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి, ప్రెసిడెంట్ అయ్య గారు యేసురత్నయ్య గారికి, స్థానిక సంఘ కాపరి సునీతమ్మ గారికి, సామ్యాల్ గారికి, అలాగే నా తోటి దైవజనులందరికీ, నా తర్వాత వర్తమానం అందిస్తున్న తిమోతయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ఇక్కడ చేరుచున్న సంఘ పెద్దలు, సంఘానికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని బలపరచునగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ మాట. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి శుభదినమును అనుగ్రహించారు ఆయన. సంఘ క్షేమాభివృద్ధి కలగడానికి నూతన సంవత్సరంలోకి మమ్మలను, సంఘాన్ని, కాపరి గారిని మీరు నడిపించిన దేవుడు ఉన్నదని స్తోత్రాలు. నన్ను సిలువ చాటును మరుగుపరచండి తండ్రి. మట్టినైన నా నుండి మీ స్వరాన్ని వినిపించమని, మమ్మలను దర్శించమని నీ వాక్కు ద్వారా అయా మమ్మల్ని రగిలింపచేసి నీ ఉజ్జీవాన్ని మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మాట చూద్దాం. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ గమనించినప్పుడు చివరి అధ్యాయం 66 అద్భుతమైన మాటలు ప్రవక్త యెషయా ద్వారా మరి యెషయా గ్రంథం అంతయు రాయించారు. మరి చివరి సమయంలో మనం గమనించినప్పుడు దేవుడు తన బిడ్డలను రక్షించడానికి, దేవుడు తన బిడ్డలకు సంతోషం ఇవ్వడానికి, దేవుడు తన బిడ్డలను బలపరచడానికి, దేవుడు తన హస్త బలము చేత తన సేవకులను నిలబెట్టుకోవడానికి దేవుడు ఉద్దేశించాడు. ప్రైజ్ లార్డ్. అటు దేవుడు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడును గాక. దీనిలో మనం గమనించినప్పుడు మీరు చూడగా, ఆమేన్. ఏంటంట? మీరు చూడగా, మీరు చూడగా. పక్కన ఉందండి ఒకసారి. మీరు చూడగా, మీరు చూడగా. ఒకరినొకరు అందుకు అనుకుందాం. మీరు చూడగా, ఏం చూడాలా అన్నట్టుగా చూస్తున్నారు ఒకరినొకరు. చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2025 సంవత్సరం అంతయు మనము బిడ్డల వైపు చూసాం, గొప్పవాళ్ళ వైపు చూసాం, పరిస్థితుల వైపు చూసాం, సమస్యల వైపు చూసాం, దుఃఖం వైపు చూసాం, అనారోగ్యం వైపు చూసాం, ఇబ్బందుల వైపు చూసాం, ఈ లోకం వైపు చూసాం, అధికారుల వైపు చూసాం, మనుషుల వైపు చూసాం. ఈ లోకంలో చూచుట వలన, మనుషుల వైపు చూచుట వలన, బిడల వైపు చూడటం వలన, అధికారుల వైపు చూడటం వలన ప్రయోజనం లేదు. చూసి వేసారిపోయి వేదనతో దుఃఖంతో ఉండగా దేవుడు కనికరించాడు కృప చేత 2026 సంవత్సరంలోకి నడిపించి ఈ యొక్క శుభదినమును, ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికలో పాలు పంపులు పొందదగిన ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఇప్పటి వరకు నువ్వు గత సంవత్సరం అంతా ఎటువైపో చూసావు, ఎవరి వైపో చూసావు, దేని వైపో చూసావు, పరిస్థితుల వైపు చూసావు,
అయితే నువ్వు అటు మరి ఈ లోకం వైపు పరిస్థితుల వైపు మనుషుల వైపు చూడటం వలన ప్రయోజనం లేదు, కానీ ఇక నుండి మీరు నా వైపు చూడండి అని దేవుడు శ్రమిస్తున్నాడు. యెషయా 45:22 చూస్తే అంటున్నాడు కదా, భూదిగంత నివాసములారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇప్పటి వరకు అందరి వైపు లోకం వైపు పరిస్థితుల వైపు చూస్తూ దుఃఖపడుతూ కృంగిపోతూ దిగులు పడుతూ మరి మానసికంగా నలిగిపోతూ మీరు ఎంతవరకు వచ్చారు. ఇక నుండైనా ఈ క్షణం నుండైనా మీరు నా వైపు చూస్తే రక్షణ కలుగుతుంది. ఆమేన్. ఎందుకంటే ఆయన రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు, ఆయన విడిపించువాడై ఉన్నాడు, బలపరచువాడై ఉన్నాడు, కృంగిన వారిని లేవనెత్తువాడై ఉన్నాడు, ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు, స్థిరపరచువాడై ఉన్నాడు. ఆయన వైపు చూచిన వారిని దేవుని అన్నడు విడిచిపెట్టాడండి. ఆమేన్. అలసిన సమయమున నా ప్రాణమును అలసిన సమయమున నా ప్రాణమును మనం గత సంవత్సరం అలసిపోయి ఉండగా, సొలిసిపోయి ఉండగా, సొమ్మసిల్లిపోయి ఉండగా, మ్రగ్గిపోయి ఉండగా, మరి వేసారిపోయి ఉండగా, దిగులుతో ఉండగా మన దేవుడు మనలను చూసి మన ప్రాణంలో త్రాణ పుట్టించాడు, ఆశను పుట్టించాడు, విశ్వాసాన్ని కలగజేశాడు, ధైర్యమును అనుగ్రహించాడు, నమ్మకాన్ని కలగజేశాడు. మన దేవుడు మన దుఃఖమును చూసి, మన వేదన చూసి, మన కన్నీరు చూసి, మన బాధను చూసి, మన పరిస్థితులను చూసి ఆయన దాటి వెళ్ళిపోక ఆగి మనలను బలపరుచున్న దేవుడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించినప్పుడు ఆ భూదిగంత నివాసములారా నా వైపు చూసి రక్షణ పొందితే, రక్షకుడైన క్రీస్తు ద్వారా రక్షించబడిన వారమైతే, రక్షించబడిన మనం వాక్శక్తి చేత నింపబడిన వారమైతే, రక్షించబడిన మనము విశ్వాసవీరులమైతే, రక్షించబడిన మనము బలవంతులమైతే, రక్షించబడిన మనము ఆయన ఆత్మ నడిపిలో ఉన్నట్లయితే, రక్షించబడిన మనము వధువు సంఘంలోకి చేర్చబడినట్లయితే ఇంకెన్నడూ ఎవరి వైపు చూడం. వయసులా ఎవరి వైపు చూడం, ప్రభు వైపే చూస్తాం. ఒక వ్యక్తి అంట నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు, తను అనుకున్నది జరగనప్పుడు, తనకి మరి జేబు ఖాళీ అయినప్పుడు, తన పరిస్థితులు బాగున్నప్పుడు అతను నేల చూపు చూసుకుంటూ వెళుతున్నాడంట. నేల వైపు చూస్తున్నాడంట, మనుషుల వైపు చూస్తున్నాడంట. రోడ్డు మీద నడుచుకుంటా ఏమైనా దొరికిద్దేమో, ఎవరైనా డబ్బులు పడేసుకుంటే ఏదైనా దొరికిద్దేమో అని, ఏమీ లేనప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు మనం కింద చూస్తాము. కింద చూసుకుంటూ వెళుతుండగా పైనుంచి వజ్రం ఒకటి పడిందంట. పడగానే అబ్బా వజ్రం మెరుస్తుందని తీసుకున్నాడంట. ఇంకేమైనా దొరుకుతాయేమోనని పైనుంచి వచ్చిందని పట్టించుకోకుండా అతడు కిందే చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా ఇంకొక వజ్రం పైనుంచి పడిందంట. అరే వర్షం పైనుంచి పడుతుందా కింద నుంచి పడుతుందా? పైనుంచి పడినప్పుడు మనం వర్షం పడుతుందని చూస్తాం లేదా పైకి? మరి ఇవి పైనుంచి పడుతున్నప్పుడు ఎక్కడి నుంచి పడుతున్నాయని చూడాలి కదా. క్రింద మనసే కలిగి ఉన్నాడు, కింద వాటి వైపే మనసు పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. వ్యర్థమైన వాటి అంతే మనసు పెడుతున్నాడు. దేవుని వైపు చూడవలసిన వాడు క్రింద చూస్తే ప్రయోజనం లేదు. వీడు చూడట్లేదని పైన ఉన్న వ్యక్తి, విసిరేస్తున్న వ్యక్తిని కోపం వచ్చి మరొక వజ్రంతో ఇక్కడ కొట్టాడు. తల మీద కొట్టని అబ్బా అని పైకి చూస్తే అప్పుడు విసిరి వేస్తున్న వ్యక్తి కనబడ్డాడు. పిచ్చోడా,
పై నుండి నేను వజ్రాలు వేస్తుంటే అవి ఎక్కడి నుంచి పడుతున్నాయని పైకి చూడాల్సింది పోయి ఇంకా కింద దోస్తాయని బుద్ధి లేకపోతే దేవుని పిల్లలు ఈ లోకం వైపు చూడాల్సిన పని లేదు, మనుషుల వైపు చూడాల్సిన పని లేదు. ప్రభు వైపు మనం చూస్తే మనకు రక్షణ, ఆయన వైపు చూస్తే నెమ్మది, ఆయన వైపు చూస్తే సమాధానం, ఆయన వైపు చూస్తే క్షేమం, ఆయన వైపు చూస్తే ధైర్యం. అట్టి కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆయన వైపు చూసిన వానికి విడుదల కలుగుతుంది, ఆయన వైపు చూసిన వానికి వాడి జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి, ఆయన వైపు చూసిన వానికి నూతనమైన అనుభవాలతో ప్రభు నింపుతాడు. మనం ఆయన వైపే చూసే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన వైపు చూసేవాడు ప్రకాశిస్తాడు, ఆయన వైపు చూసేవాడు తేజోమయుడైన అట్లా దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకునే కృపను పొందుతాడు. ఆయన తేజోమయుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, నీతి న్యాయములు జరిగించు దేవుడు, సర్వాధికారి, యుగములకు దేవుడై ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఖచ్చితంగా చెప్పినవాడు. రాజు నేను రాజుని చెప్పుకుంటాడు, మంత్రిని మంత్రులని చెప్పుకుంటాడు. ఏ అధికారం కలిగి ఉంటే అధికారం, నేను అధికారిని పలానా అధికారిని చెబుతాడు. అధికారి కానివాడు సామాన్యమైన వ్యక్తి నేను ముఖ్యమంత్రిని అంటే ఎలా ఉంటుంది, నేను ప్రధానమంత్రిని అంటే ఎలా చూస్తారు లోకం అంతా? పిచ్చోళ్ళకు ఉన్నాడు, వీడిని బయట పంపించి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆ కృప కలిగిన మహిమ కలిగిన ప్రభావం కలిగిన అగ్ని స్వరూపుడైన నీతి న్యాయాలు జరిగించే సర్వాధికారైన దేవుని వైపు ఇక్కడ నుండి అయినా చూచుదువు గాక, మనుషుల వైపు చూడకుందువు గాక, పరిస్థితుల వైపు చూడకుందువు గాక, అనారోగ్యం వైపు చూడకుందువు గాక, ఆర్థికమైన పరిస్థితుల వైపు చూడకుందువు గాక. ఎవరి వైపు, దేవుని వైపు, లోకం వైపు, అధికారుల వైపు ఇక్కడ నుండి నేను చూడను అన్నాను. ఇక్కడ నుండి నేను చూడను, ప్రభు తంటే చూస్తా. హాగరు అబ్రహాములో ఇంట్లో ఉన్నంత కాలం మా భర్త, మా నాథ, మా శ్రీవారు మురిసిపోయింది. అబ్రహం గారిని చూసుకుంటూ, భర్తను చూసుకుంటా, తన కలిగి ఉన్న కుమారుని చూసుకుంటా ఆనందిస్తూ ఉండగా ఒక దినాన శ్రవణ కాలం వచ్చేసింది, ఒంటరితనం వచ్చేసింది. యజమానురాలు అంగీకరించట్లేదు, యజమానుల మాటకి అబ్రహం గారు లోబడ్డాడు. ఇక ఇక్కడ భర్త లేడు, అరణ్యంలో కుమారుడు తప్ప, తను తప్ప నరం మాత్రుడు లేని పరిస్థితుల్లో ఉంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో భర్త వైపే చూస్తుంది, కుమారుడు వైపే చూస్తుంది, తన కలిగిన స్నానం వైపు చూస్తుంది. అక్కడనే చూసుకుంటూ ఆనందిస్తున్న సమయంలో ఒక దినాన దుఃఖకరమైన పరిస్థితి, ఒంటరి స్థితిని అనుగ్రహించబడిందండి. మనం కూడా ఎవరి వైపు చూసినా ఏమి ఉండదండి. కొద్ది కాలమే వారు మనం చూస్తారు, కొద్ది కాలం మనం ఆదరిస్తారు, కొద్ది కాలం మనం పట్టించుకుంటారు, కొద్ది కాలం మాత్రమే మనం ప్రేమిస్తారు, కొద్ది కాలం మాత్రమే మన అవసరం తీరుస్తారు. ఆయన మహిమేశ్వరం చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుందని లేఖనం ఉంది. దేవుడు నీ ప్రతి అవసరతను ఎరుగున దేవుడు. నీ అక్కర ఏదో నీకు రాక మునిపే ఆయనకు తెలుసు. నీ పరిస్థితి, స్థితి, గతి సమస్తము తెలుసు. నీ హృదయ తరపు దేవుడు తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ తరపుడు తెలుసు, నీ ఉద్దేశం తెలుసు, నీ జీవితం అంతా కూడా తెలిసి ఉన్న దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు ఇక్కడైనా ఆయన వైపు చూడటం ప్రారంభించు, బాగుపడతాం. ప్రైజ్ లార్డ్, బాగుపడతాం. హల్లెలూయా. ఆ ప్రకాశించే దేవునితో ఉంటే మనం ప్రకాశిస్తాం, వెలుగైన దేవునితో ఉంటే వెలుగుగా మారుతాం, మహిమ కలిగిన దేవుడితో ఉంటే ఆయన మహిమను మనం పొందుతాం. ప్రభావం కలిగిన దేవుడితో మనం సహవాసం చేస్తే ఆయన స్నేహితులమైపోతాం. అట్టి కృపను దేవుడు అనుగ్రహించును గాక. ఆశ్చర్య కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించును గాక.
మార్కు సువార్త 10వ అధ్యాయం 48 నుండి 52 వచనం చూస్తే మరి గుడ్డివాడైన బర్తిమేయ అనబడిన ఒక గుడ్డివాడు అడుక్కుంటూ బ్రతుకుతుండగా ఒక దినాన యేసుక్రీస్తు వారు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అరుపుడు కేకలు విని ఆ సందడి విని ఏంటబ్బా ఎవరు వచ్చారని ప్రభువారిని అడిగినప్పుడు గుడ్డివాడు అయ్యా యేసే వచ్చాడు చెప్పగానే అంటున్నాడు కదా, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తుండగా, ఎందుకని ఆ గురుడితనం నుండి విడుదల పొందాలని, ఆ చీకటి ప్రభావం నుండి విడుదల పొందాలని, ఆ దుఃఖం నుండి విడుదల పొందాలని, ఈ యొక్క పుటకతో వచ్చిన ఈ గురుడితనం ఇక నా బ్రతుకులో వద్దు అనుకొని నిశ్చయత కలిగి ప్రభు మీద విశ్వాసంతో ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగలడు, నా జీవితాన్ని బాగు చేయగలడు, నా బ్రతుకును తీర్చిదిద్దగలడు, నన్ను ఆస్వాదించగలడు, నన్ను నిలబెట్టగలడని నీవు కూడా గుడ్డివాడైన బర్తిమేయ వలె కేకలు వేసి ప్రభుని పిలిస్తే ఆయన దాటి వెళ్ళి ఆయన ఆగిపోయి నీ ఎడల అద్భుతమైన కార్యం చేస్తాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 ఆయనకు మనకు మధ్య దూరం ఉండకూడదని ఆయన ఈ రాత్రి వేళ మన దగ్గరకు వచ్చేసాడండి. మన దగ్గరకు వచ్చి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు పడుతున్న పరిస్థితుల నుంచి మేలు చేసి నిన్ను నిలబెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు మేలు చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కోదవై ఉండదో, ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. అతి గొప్ప మేలును ఈ రాత్రి వేళ పొందుకోకుండా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళదు. ప్రైజ్ లార్డ్. అయితే తండ్రి, నేను నీ వైపే చూస్తానుకునుంది, ఎవరి వైపు దేవుని వైపు నేను చూడలేని గొప్ప తలంపును కలిగి ఉండాలా. దేవుని వైపు చూడటం వలన గొప్ప ప్రయోజనాలు ఉన్నాయండి. హాగరు దేవుని వైపు చూడటం వలన దేవుడు కుమారుని యొక్క ఏడుపు విన్నాడండి. ఆ ఏడుపు అన్న పరమందున్న అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళింది. నువ్వు ఏడుస్తున్నా, నీ బిడ్డలు ఏడుస్తున్నా, నీ కుటుంబం ఏడుస్తున్నా, దేవుని నిమిత్తమైతే ఏడుస్తున్నారు, దేవుని నిమిత్తమైతే దుఃఖపడుతున్నారు, దేవుని నిమిత్తమైతే కృంగిపోతున్నారు, దేవుని నిమిత్తం వేదనతో ఉన్నారు, ఈ రాత్రి వేళ నిన్ను చూస్తున్న దేవుడైనా, నీ మొరను వింటున్న దేవుడైనా, నిజముగా మొరపెట్టు వారికి అయినా సమీపంగా ఉన్న దేవుడైనా, ప్రైజ్ గాడ్, నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాడండి. ఆ చూపును చూశాడు దేవుడు, ఆ కన్నీరు చూశాడు దేవుడు, వారి ఒంటరితనాన్ని చూశాడు దేవుడు, వారి దిక్కులేని పరిస్థితులను చూశాడు దేవుడు. ఆ దాహము తీర్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని చూసి ఆ కుమారుని యొక్క ఏడుపును విన్న దేవుడు వెంటనే ఆమేన్ జవాబిస్తున్నాడు. హాగరు దేవుని వైపు చూచుట వలన దేవుడు చూశాడండి. నువ్వు దేవుని వైపు చూస్తే నిన్ను చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ బిడ్డలను చూస్తాడు, సమస్త పరిస్థితులను కూడా ప్రభు చూసి చక్కపరచగలడు, సరి చేయగలడు. ఆమెను గద్దిస్తూ హెచ్చరిస్తూ గొప్ప వాగ్దానమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. 31వ తారీఖు 1వ తారీఖు వాగ్దానం కొనుక్కో, మంచి వాగ్దానం వచ్చింది.
చూడు చూడు ఎటు చూడు ఎటు చూడు అని అందరూ చూపించుకున్నాం. పాస్టర్ గారు వాగ్దానం ఏంటి, అమ్మగారు వాగ్దానం చెప్పండి, కొంచెం దీని అర్థం చెప్పండి. వాగ్దానాలు చూసి మురిసిపోయి ఆ రోజుకి బైబిల్ పెట్టేసుకొని బీరువాలు పెట్టేసుకుని గడిపెట్టడం కాదు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలా, దేవుడి మాట నమ్మాలా. జీవం కలిగిన మాట, సత్యం కలిగిన మాట. ఆయన దేవుడు అయినాడు, ఆయన మాట సత్యం. అట్టి సత్యవంతుడైన మాట ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగా హాగరు కుమారుడు ఇష్మాయేల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. 12 మంది రాజులు వచ్చారు. వారి దేశంలో ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడి ప్రైజ్ గాడ్. అబ్రహామును బట్టి, రెండవది హాగరును బట్టి దేవుడు తన కుమారుని వదిలిపెట్ల, తన సంతతిని ఈనాటికి దేవుడు వదిలిపెట్ల. వారు గొప్ప వ్యాపారం చేసుకుని గొప్ప అభివృద్ధిని ఆ దేశాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు హాగరు దేవుని వైపు చూచడం వలన తన కుమారుని సంతతిని ఇప్పటికీ దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అయితే ఎంత జరగడానికి మాత్రం దేవుని వైపు దేవుడు చూసిన అబ్రహామును బట్టి ఇదంతా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే చదివిన వచనంలో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే నీ హృదయంలో ఉల్లాసం. ఆమె హృదయం ఏం కలుగుతుందంట చెప్పాలి. నీ హృదయము ఉల్లసించును. దేవుడు అంటున్నాడు శిష్యులతో, ఇదిగో మీరు మీ హృదయంలో కలవరపడనిప్పుడి, మీ హృదయంలో దిగులు పడకుడి, మీ హృదయంలో కృంగిపోకుడి. గత సంవత్సరంలో మన హృదయంలో కృంగిపోయామేమో, గత సంవత్సరం హృదయంలో కలవరపడ్డామేమో, మన హృదయం గత సంవత్సరం దిగులుతో నింపబడిందేమో, అనేక విచారణలతో మన హృదయం నింపబడిందేమో, మన హృదయం భయాందోళనతో నింపబడిందేమో. దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ నుండి అవన్నీ నేను తొలగించి నా వైపు చూస్తున్నా కాబట్టి నీ హృదయాన్ని ఉల్లసింపచేస్తా. ఆమె ఉత్సాహగానము చేసేదము మన హృదయాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? హృదయం ఇదంతా తీసేసి అపవాదిని తొలగించేసి ఆయన హృదయంలోకి వచ్చేసి మన హృదయాన్ని ఉల్లాసంతో నింపాలనుకుంటున్నాడు, సంతోషంతో నింపాలనుకుంటున్నాడు, ఆనందంతో నింపాలనుకుంటున్నాడు, నెమ్మదితో నింపాలనుకుంటున్నాడు. మన హృదయంలో సమాధానంతో ప్రభు నింపాలని ఈ రాత్రి వేళ ఉద్దేశించారు. ప్రైజ్ లార్డ్. అందుకన్నాడు మలాకి 4:2 చూసినట్లయితే, అయితే నా ముందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేదురు. క్రొవిన దూడ ఏం చేస్తారంటే గంతులు వేస్తారు. పాలు తాగినప్పుడేమో అమ్మ కనపడగానే అమ్మ దగ్గరికి వెళ్ళి దూడ ఏం చేస్తారు చెప్పండి, పాలు తాగేసి కడుపు నిండిన తర్వాత ఆడదాం ఎగురుతా ఉంటుంది. మమ్మీ పాలు తాగిస్తే కడుపు నిండిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది అని. అది చూసారా దూడ? మీకు తెలుసు కదా ఏం చేస్తుంది? కడుపు నిండగానే గంతులు వేస్తుంది. మనము కూడా దేవుడిచ్చిన ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో మనం గొంతులు వేయాలి. ప్రభుడు ఆనందించాలా. అందుకన్నాడు ఫిలిప్పీ 4:4 ప్రభుడు అంత ఆనందించుడి, మరలా చెబుతాను ఆనందించండి అంతే. ఆనందించుడి, ప్రభునందు మరలా ఆనందించండి అంతే. ఆనందానికి హద్దు లేవు, దుఃఖానికి హద్దు ఉంది, విచారానికి హద్దు ఉంది, వేదనకి హద్దు ఉంది. కానీ ఆనందానికి, సంతోషానికి మాత్రం హద్దులు లేవండి. ఆమె ఎందుకంటే భూమి మీద తనకిష్టమైన మనుషులకు సమాధానం అనుగ్రహించే దేవుడు ఉన్నప్పుడు మనం గొంతులు వేడ ప్రభుడు హృదయంలో, ఆత్మలో జీవాన్ని తెచ్చుకోవాలి. సంతోషభద్రులుగా బ్రతకాల,
పాత సంవత్సరంలాగా మీద వేసుకొని రాకూడదు. పెద్ద పుల్లాగా బరువు అంతా పెట్టుకొని ఇక్కడ అంతా పెట్టుకొని ఎప్పటికీ పోయిన సంవత్సరం మొహం ఆనందాయి మొహంలాగా ఎంత మాత్రం ఉండదు. ప్రైజ్లా ఆనందాయి మొహంలాగా ఉండదు. దేవునికి జీవం ఉద్యోగం కనపడాలి. మా మొహం ఆయన వెలుగు కనపడాలా. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. వెలుగు వారు కలగానే వారు చీకటిపోయింది, వారి ముఖాలు వెలిగించబడ్డాయి. నీవు కూడా వెలిగించబడదు గాక. ఆమె ఇక్కడ ఉన్నాడు కదా, మీ ఎముకలు లేత గట్టి వలె ఎలా ఉంటాయంటే బలంగా ఉంటాయి. మనం అనకూడదు నేను బలహీనురాలని, నేను చేతగాని, నా వల్ల కాదు. ఈ మాటలొద్దు, నెగిటివ్ మాటలొద్దు, పాజిటివ్ మాటలు ఇక్కడ నుండి మాట్లాడండి. ఆమె హల్లెలూయా. సైతాను రెడీగా ఉంటాడు. నెగిటివ్ మాట్లాడా నేను ఉన్నానులే, నేను చూసుకుంటలేదు, నువ్వేనా స్నేహితుడు, నువ్వు నాకు సంబంధించిందా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు మాట మాట్లాడట్లా, దేవుడు నువ్వు ఆలోచన చేయట్లా, దేవుడు నువ్వు ఆనందించట్లా, దేవుడు నువ్వు నడిపించబట్లా. నువ్వు నా దానివి, నాలో నా వాడివి, నువ్వు నేను రెడీగా ఉన్నా అంటాడు వాడు. ఈ లోకాధికారాన్ని అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు. వాడిని ఎదిరించిన వాడిని ఎదురు నుండి పారిపోతాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన ఎముకలను బలపరుస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితంలో బలహీనముగా ఉండగా, మన ఆత్మీయ జీవితం ప్రార్థన లేకుండా, మన ఆత్మీయ జీవితంలో వాక్య ధ్యానం లేకుండా, మన ఆత్మీయ జీవితంలో ప్రభుత్వ సహాసం లేకుండా, మన ఆత్మీయ జీవితంలో సంఘ క్రమాన్ని పాటించకుండా, నిర్లక్ష్యం కూడా మనం ఆయన వైపు చూస్తే మనం బలపరచబడి బలవంతులవుతాం. ఆమేన్. నీవు బలవంతుడిగా ఉండాలి. మూడో మాట ఉన్నాడంటే చదవండి ఒకసారి. ఏమన్నాడు ఆ మాట? తన సేవకుణ్ణి దేవుడు తన హస్తబలము చేత తన సేవకుణ్ణి, తన దక్షిణ హస్తము చేత దేవుడు తన సేవకుని కనపరుస్తాడు. ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని. సంఘాన్ని బలపరుస్తున్నాడు, సేవకులను దేవుడు బలపరుస్తున్నాడు. సేవకులను మరి నిరాశలో ఉన్న ఆ సేవకులను అపవాది శోధనతో గురవుతున్న సేవకులను కూడా దేవుడు మరవట్లేదు. ఎందుకంటే సంఘాన్ని మేపి నడిపించేది, ఆయన ఎదుట నిలబెట్టేది కాపరే కాబట్టి దేవుని యొక్క హస్త బలము కొరచ కాలేదు అంటాడు కదా. రక్షింపు నేర్పున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు, విన నేర్పున్నట్లు ఆయన చెవుడు మందము కాలేదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన, సేవకులు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన, ఉపవాస జాగారములను దేవుడు మర్చిపోలేదు. ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన మన మొరను వినుటకు ప్రేమ గలవాడు, దయగల దేవుడు ఆయన. అట్టి దేవుడిని మనం కలిగి ఉండగా మనం ఎప్పుడు కూడా బలహీనులు కాదు. ఫిలిప్పీ 4:13 వచ్చి చదువుకొని మూవ్ చేసుకుందాం. 4 ఫిలిప్పీ 4:13 వచ్చి స్పీడ్ ఉండాలి. నన్ను బలపరచువాని అంది, నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు అంటున్నాడండి. అనేక రకాల అపాయకరమైన పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, నీరు గారిపోయే పరిస్థితులు, దుఃఖానికి గురయ్యే పరిస్థితులు, ఒంటరితనం కలిగించే పరిస్థితులు అపొస్తలులను వేధించింది. నమ్మిన వారే మోసం చేశారు, స్నేహితులే తోటి వారే ఇబ్బంది పెట్టారు. చాలా శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, అనేక ఆటంకములు, విభేదములు, కలహములతో పరిచర్య కొనసాగుతుండగా అక్కడ అన్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. ఎందుకని? నన్ను బలపరచువానిందు నేను సమస్తం చేయగలను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతునని ప్రభువు చూస్తున్న నీవు అంటే అప్పుడు దేవుడు నేను బలపరుస్తాడు. బలహీనుడిగా దేవుడు ఉంచాడు. ఆయన వైపు చూస్తున్నాడు. కళ్ళు మూసుకుందా, దయచేసి కళ్ళు మూసుకుందా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చూడగా మన హృదయంలో ఉలసింప చేసే దేవుడు, మన ఎముకలను బలపరిచే దేవుడు, దేవుడు తన హస్త బలము చేత తన దాసులకు కనపరిచే దేవుడండి.